హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులందరికీ జాతీయ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన ఇటువంటి మహత్ కార్యాలు చేశాడు. ఒకసారి శ్రీరామ సాగర్ అంటే మైసూర్ రాజా శ్రీరామ సాగర్ ప్రాజెక్టు దానికి చీఫ్ అడ్వైజర్గా ఆయన్ని నియమించారు. అప్పుడు అక్కడ ఆ ఆనకట్టకి, ఆ నది పైన ఆనకట్ట కట్టేటప్పుడు అక్కడ ఈయన ఒకసారి పర్యవేక్షణ చూసేదానికి పోయారు. అక్కడ కూలీలందరూ కూడా ఆ రాళ్ళు మోస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక పెద్ద రాయిని కదిలిలేక కూలీలు నెట్టుతూ ఉన్నారు అక్కడికి. తర్వాత ఈ లోపల ఒక బండ మీద కూర్చొని ఒక ఆయన తోయండి అంటమే కానీ వాళ్ళకి దగ్గరికి పోయి సహాయం చేసేది లేదు. అంతలేకే ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య అక్కడ పోవటం జరిగింది. మన ఏమయ్యా కూర్చొని తొయ్యి అంటే నువ్వు కూడా తోయొచ్చు కదా అని చెప్పి, నేను సూపర్వైజర్ అండి, నేనేమి తోస్తాను అన్నాడు. కానీ తను ఎవరో చెప్పకుండా మోక్షగుండ విశ్వేశ్వరయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఆ రాయిని ఇట్ట గట్టిగా నిట్టే తల్లిగా రైన అప్పుడు నీళ్లు ప్రవహించసాగింది. అప్పుడు ఎవరు స్వామి మీరంటే, నేను ఈ చీఫ్ ఇంజనీర్ ఈ ప్రాజెక్టుకి ఎన్నతరికి బ్యారమని కాళ్ళు పట్టుకోకపోతే వద్దు నాయన నువ్వు తెలుసుకోవటమే చాలన్నారు. ఇటువంటి మహనీయుడు ఆ రకంగా ఎన్నో ఆనకట్టలు ఆయన నిర్మించిన ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. అందువల్లనే భారత ప్రభుత్వం 1955వ సంవత్సరంలో భారతరత్న, భారతదేశంలోని అత్యుత్తమైన పురస్కారం భారతరత్న బిరుదం అంకితము చేశారు 1955వ సంవత్సరంలో. అలాగే విదేశీయులకు కూడా ఆయన్ని మెచ్చి, ఆయన సేవాభావన మెచ్చి సర్ అనే బిరుదు తెచ్చుకోవాలంటే సామాన్యమైనది కాదు. సర్ సివి రామన్కి ఒక్కటికి, ఆ తర్వాత మోక్షగుండ విశ్వేశ్వరయ్యకి అది దక్కింది. అది ఈ విధంగా ఈరోజు సెప్టెంబర్ 15వ రోజు ఈరోజు నాకు ఆయన గురించి మాట్లాడేదానికి ఈ హెచ్ఎన్9 ఇంజనీరు లోకం అంతా ఆయన్ని తలుచుకోక మానదు. ఆయన యొక్క పుట్టినరోజును ఘనంగా జరుపుకోక మానరు. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు. ఇంజనీరింగ్ డే సందర్భంగా ఇంజనీర్లకే కాకుండా ఇంజనీరింగ్ కట్టడాలతో ఎన్నో ప్రాజెక్టులతో ప్రజలు, రైతులు అందరూ కూడా బాగుపడుతుండే సమయంలో మరోసారి మోక్షగుండ విశ్వేశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎక్కడున్నా సరే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ సేవా ఫౌండేషన్ సెక్రటరీ ప్లస్ గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయం వర్కింగ్ ప్రెసిడెంట్, 3వ పోస్టు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా 3 పదవుల్లో